సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటి వరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానాల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలను గుర్తించగా మరో 20 గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సోమవారం జగన్మోహన్, రామ్ సింగ్, రాజ్బర్, శశిభూషణ్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించగా తాజాగా మరో 6 పేర్లను అధికారులు ప్రకటించారు. DNA పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే మృతుల సంఖ్య 55కు పెరిగే అవకాశం ఉంది. కాగా ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఉదయం అధికారిక ప్రకటన చేశారు. మొత్తం 47 మంది గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. 20 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. 27 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదన్నారు. తీవ్ర గాయాలతో 35 మందికి దవాఖానాల్లో చికిత్స అందుతుందని, అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిపారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్ లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగాను, ప్రముఖ హిప్నటిస్ట్ గానే ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకు భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారు. బివి పట్టాభిరామ్ పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నటిస్ట్, మెజిషియన్. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పలు రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు నిర్వహించారు. దూరదర్శన్లో అనేక మ్యాజిక్ షోలు ఇచ్చారు. 1990లో పలు పత్రికల్లో బాలలకు బంగారు బాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవిత చరిత్రల గురించి వ్యాసాలు రాశారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో మాయా విజ్ఞానం పేరిట వ్యాసాలు రాశారు. పట్టాభిరామ్ ఇంకా ఎన్నో విద్యా సంస్థలకు గౌరవ సలహాదారుడిగా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, మ్యాజిక్ పై తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లో 100కు పైగా పుస్తకాలను ప్రచురించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనపై యూకే మృతుల కుటుంబాలు కోర్టులో దావా వేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పరిహారం విషయంలో ఎయిర్ ఇండియా, బోయింగ్ సంస్థపై యూకే కోర్టులో దావా వేసేందుకు బాధిత కుటుంబాలు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం యూకేకి చెందిన న్యాయ సంస్థ కీస్టోన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ దావా వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై కీస్టోన్ లా సంస్థ కూడా స్పందించింది. బాధితులు కొందరు తమను సంప్రదించారని, ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. చండూరు మండల కేంద్రంలో వెంకన్నకు చెందిన భవన సముదాయాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీసీ నాయకుడిని కాబట్టే తన ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కక్ష కట్టి తన భవనాన్ని కూల్చివేసినట్లు తెలిపారు. తాను లేని సమయం చూసి మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా భవనాన్ని కూల్చివేసినట్లు చెప్పారు. రోడ్డును ఒక్కోవైపు 40 ఫీట్లకు అధికారులు నిర్ణయించగా తాను 43 ఫీట్ల దూరంలో భవనాన్ని నిర్మించానని, అయినప్పటికీ అధికారులు కూల్చివేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. చండూరులో నిర్మిస్తున్న రోడ్డు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, బస్టాండ్ దగ్గర ఒక విధంగా, ఇక్కడ మరో విధంగా, అంగడిపేట రోడ్లో ఇంకో విధంగా వారి ఇష్టరీతిగా విస్తరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. అంతటా ఒకేలాగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా తన పక్కనే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గృహ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకొని అక్రమంగా వ్యాపార సముదాయం నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న అధికారులు వాటిని అప్పగించడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. సంబంధిత అధికారులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఇండ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఈ విషయంలో
కొంతసేపు సంబంధిత అధికారులతో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగారు. తమకు ఇల్లు అప్పగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నెల 7వ తేదీలోగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగిస్తామని సంబంధిత రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు. 7వ తేదీలోగా ఇళ్లను అప్పగించుకుంటే తామే ఇళ్లలోకి వెళ్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. దాంతో సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం 23 జూన్ 2025 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఇది భారత సుప్రీంకోర్టులో పరిపాలనా పనితీరులో భారీ మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. అయితే ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించదు. రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కింద 3 కేటగిరీలు ఉంటాయి. అవి ఎస్సీ, ఎస్టీ, నాన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్ విధానం వర్తిస్తే సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపు ఉండాలి? మన విలువలు, మన చర్యలకు అద్దం పట్టాలన్నారు. జూన్ 24న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎస్సీ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో 15% రిజర్వేషన్లు లభించనుండగా ఎస్టీ వర్గానికి 7.5% రిజర్వేషన్లు అమలవుతాయి. హనుమకొండ జిల్లా పర్కాల మండలం మల్లక్కపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి గురుకుల సిబ్బందే కారణమని బాలిక తండ్రి ఈశ్వర్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌస్ మాస్టర్ మీరాబాయితో పాటు మరో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవాణి సోమవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పాప కళ్ళు తిరిగి పడిపోతే పర్కాలలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చామని గురుకుల పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వెళ్లిన తల్లిదండ్రులకు బాలిక శవమై కనిపించింది. కుటుంబ సభ్యులతో కలిసి గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏసీపీ సతీష్ బాబు, సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని ఎక్స్ లో సీఎం పోస్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్లు మాధవ్, రామచంద్రరావులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఇద్దరు నేతలు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా పలువురు గాయపడిన ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. ఈ ఘటనకు ఆర్సీబీదే బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఘటనలో పోలీసులను ట్రిబ్యునల్ సమర్థిస్తూ వాళ్ళు కూడా మనుషులేనని, వాళ్ళేమీ దేవుడో మెజిషియనో కాదని పేర్కొంది. వేలితో రుద్దితే కోరినవన్నీ తీర్చే అల్లావుద్దీన్ అద్భుత దీపం వారి దగ్గర లేదని తెలిపింది. 3 నుంచి 4 లక్షల మంది హాజరు కావడానికి పోలీసుల నుంచి తగిన అనుమతి తీసుకోకపోవడానికి ఆర్సీబీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున జనం వచ్చారని తెలిపింది. తొక్కిసలాట ఘటన అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. సర్వీసు నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందుకునేందుకు పిటిషనర్ వికాస్ అర్హుడని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దయానంద, టేకాన్వర్ కేసుల విషయంలోనూ దీనిని వర్తింపజేయొచ్చని తెలిపింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఆ ఇద్దరు అధికారులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఎండి నాయబ్ ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలుర పాఠశాలను మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని
ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ని అడిగితే తాము ఇలానే పెడతామని మీ ఇష్టం వచ్చింది చేసుకోండని బాధ్యత రహితంగా మాట్లాడినట్లు ఆరోపించారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకుని విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని ఉన్నతాధికారులను కోరారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగిన కెమికల్ రియాక్టర్ పేలుడు ప్రమాదంలో కంటితడి పెట్టించే దృశ్యాలే కాదు, మనసును వెలిపెట్టే విషయాలు వెలుగు చూస్తున్నాయి. మృతుల్లో ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంట సజీవ దహనమయ్యారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టిన ఆ జంట కొన్ని రోజుల క్రితమే పనిలో చేరినట్లు తెలుస్తోంది. కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలేపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి, శ్రీరమ్య 2 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బ్రతుకు తెరువు కోసం ఇటీవలే ఈ నవ దంపతులు హైదరాబాద్ వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు.